చాలా రోజుల నుంచి బాలామృతం పైన ఒక డౌట్ ఉంది. ఏంటి అంటే బాలామృతం ప్యాకెట్ పైన మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. గోధుమలు, శనగపప్పు, చక్కెర, నూనె, పాలపొడి, విటమిన్స్ ఇంకా మినరల్స్ దీంట్లో ఉంటాయని. ఇవన్నీ ఓకే. బట్ చక్కెర పిల్లలకి సేఫ్ కాదు కదా. నేను ఎప్పుడు బాలామృతం మా బేబీకి పెట్టినా వామిటింగ్స్ అవుతుంటాయి. ఎందుకు ఇలా వామిటింగ్స్ అవుతున్నాయని నేను చాలా పరిశీలించి చూస్తే దీంట్లో చక్కెర క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంది. అలాగే శనగపప్పు, గోధుమలు ఇవి వేడి వాటర్‌లో మిక్స్ చేసి పెట్టడం వల్ల అవి ఉడకక బేబీకి గొంతులో అడ్డుపడి పొడిలా మారి దగ్గొచ్చి వామిటింగ్స్ అవుతున్నాయి. నేనైతే ఈ బాలామృతం నా బేబీకి పెట్టడం మానేశాను. బికాజ్ తను ఎప్పుడు పెట్టినా వామిటింగ్స్ చేసుకుంటుంది. నేనే కాదు, చాలా మంది పేరెంట్స్ బాలామృతం పిల్లలకి పెట్టట్లేదు. బేబీకి చక్కెర సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు?